రాజుగారు మీ దూకుడుకు కాస్త బ్రేకులు వేయండి సార్. ఈ మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో బాగా వినిపిస్తోంది. రఘురామకృష్ణరాజు ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ట్రిపుల్ ఆర్ అంటూ ముద్దుగా పిలుచుకునే రఘురామ 5 ఏళ్ల జగన్ పాలనలో 4 ఏళ్ల పాటు ఒంటరి పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన రఘురామ 31,909 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే తొలినాళ్లలో జగన్ కు సన్నిహితంగానే ఉన్న రఘురామ ఓ బహిరంగ సమావేశంలో బొచ్చులో నాయకత్వం అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇక నాటి నుంచి రఘురామను వైసీపీ టార్గెట్ చేసింది. 4 ఏళ్ల పాటు నియోజకవర్గంలో కాలు పెట్టేందుకు కూడా రఘురామకు జగన్ సర్కార్ అవకాశం ఇవ్వలేదు. చివరికి ప్రధాన భీమవరం పర్యటనకు వచ్చేందుకు ప్రయత్నం చేసిన రఘురామ బేగంపేటలో రైలు ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్లోనే దిగిపోయారంటే నాటి జగన్ సర్కార్ ఏ రేంజ్లో వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ సర్కార్పై ప్రతిరోజు మధ్యాహ్నం రచ్చబండ పేరుతో లైవ్ వీడియో రిలీజ్ చేశారు ట్రిపుల్ ఆర్. దీంతో రఘురామను టార్గెట్ చేసిన వైసీపీ సర్కార్ ఒక దశలో పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని ఏకంగా స్పీకర్కే ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రఘురామపై రాజద్రోహం కేసు పెట్టి ఆయన పుట్టినరోజు నాడే అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ కస్టోడియల్ టార్చర్పై ఇప్పటికే విచారణ జరుగుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే రఘురామను కస్టోడియల్ టార్చర్ చేసిన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఎదుట సునీల్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే సునీల్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు అనేది రఘురామ ప్రధాన ప్రశ్న. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రఘురామకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. గెలిచిన తర్వాత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ రఘురామ తీరులో మాత్రం మార్పు రాలేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నమాట.